ఎప్పుడైతే సారెపాతు విధవరాలు గడప దొక్కుతాడో అప్పుడు ఆమె తనకు ఉన్నదంతా కూడా ఆ రొట్టె ముక్కని తీసి సేవకుడికి ఇస్తుందని. అప్పుడు ఆ గృహంలో 3.5 సంవత్సరాలు నా దేవుడు ఆ కుటుంబాన్ని కాపాడుతాడు. హల్లెలూయా. 3.5 సంవత్సరాల వర్షం పడదు. యాకోబు పత్రిక 5:17 అంటాడు, ఏలియా మనలాంటి మనుషుడే ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల వర్షము పడలేదు. 3.5 సంవత్సరాలు కరువు ఉన్నప్పుడు సారెపాతు విధవరాల కుటుంబాన్ని నా దేవుడు కాపాడాడు. స్తోత్రం కలుగును గాక. ఆయన ఇచ్చిన రొట్టె ముక్కను చూడాల. నువ్వు 1,00,000 రూపాయలు ఇయ్యి, లేకపోతే దేవుడి సన్నిధిలో ఒక ఇస్తరాకు తీసి, తిన్న ఇస్తరాకు తీసి పక్కన పడే, లేకపోతే మందిరాన్ని ఊడు అంటే నువ్వు ఎంత పని చేస్తున్నావు, ఎంత కానుకిస్తున్నావు అని దేవుడు చూడడు. కానీ ఏ మనసుతో నువ్వు చేస్తున్నావు. స్తోత్రం కలుగును గాక. నువ్వు 100 కోట్లు దేవుడికి ఇచ్చినా ఇచ్చే మనసు చూస్తాడు. నీకు లేని దాంట్లోంచి 10 రూపాయలు ఇచ్చినా ఇచ్చే మనసును దేవుడు చూస్తాడు. ఆమె ఒక చిన్న రొట్టె ముక్కను తీసిస్తుందంటే తన కొడుకు కన్నా, తనకన్నా, తన ఆకలి కన్నా, తన కడుపు కన్నా ముందు దేవుడు పని అని చెప్పి సమర్పణ దేవుడు చూసి 3.5 సంవత్సరాల కుటుంబాన్ని దేవుడు పోషించాడు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా.